చాలా మందికి ప్రెగ్నెన్సీలో గర్భం ఉన్నప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందిలో బ్లీడింగ్ అని మా దగ్గరికి వస్తుంటారు. సో బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ ఉంటుంది. ఉండడం వల్ల చాలా మందిలో అనుమానం ఉంటుంది. బ్లీడింగ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయగలమా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది చాలామంది అడగడం జరుగుతుంది. సో దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడతాను. హలో, నేను మీ డాక్టర్ అనూషా రెడ్డి, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బ్లీడింగ్ అనేది ఎందుకు వస్తుంది? ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అనేది ఏదర్ ఫస్ట్ 3 నెలల్లో కనిపించవచ్చు, లేదా మధ్యలో 3 నెలల్లో కనిపించవచ్చు, ఆర్ చివరి 3 నెలల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ 3 నెలల్లో స్పాటింగ్ అలాగా కనిపిస్తుంది, అంటే చిన్న చిన్న డ్రాప్స్ లాగా బ్లీడింగ్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది? మామూలుగా ఎగ్ అంటే ఒకసారి మీకు ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అంటారు. అంటే మీకు ఫామ్ అయిన ఆ ఎంబ్రియో అనేది ఫర్టిలైజేషన్ అయిన తర్వాత, అంటే ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అది మీకు యూట్రస్ లోపల అది ఇంప్లాంట్ అవ్వాలి. ఇంప్లాంట్ అయినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అనేది సహజం, అది నార్మల్. సో స్పాటింగ్ రాగానే వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏంటి ఎందువల్ల బ్లీడింగ్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసినప్పుడు ఏమన్నా మీకు ప్లాసెంటల్లో అక్కడ బేబీ ఫామ్ అయిన తర్వాత దాని వెనక భాగంలో ఏమైనా బ్లీడింగ్ ఉందా, అలాంటిది ఏమైనా ఉంటే మేము తెలియజేస్తాము. ఒకవేళ అలాంటి బ్లీడింగ్ ఉన్నప్పుడు మీకు అవసరమైతే బెడ్ రెస్ట్ అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి కొన్ని హార్మోన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ప్రొజెస్టరాన్ లైక్ హార్మోన్స్ ఇవ్వడం వల్ల మీ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి కూడా కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పాటింగ్ చూడగానే వెంటనే అబార్షన్ అయిపోతుందనే కంగారు మడతను పడాల్సిన అవసరం లేదు. స్పాటింగ్ అనేది చాలా యూజువల్గా జరుగుతుంది. స్పాటింగ్ అనేది అది మేబీ ఇంప్లాంటేషన్ బ్లీడ్ కూడా అవ్వచ్చు. సో కంగారు ఏం అవసరం లేదు. ఒకవేళ మొదటి మధ్య 3 నెలల్లో మీకు కానీ బ్లీడింగ్ అవుతుంది అని అనుకోండి, కాజెస్ ఏంటనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పెయిన్ లేకుండానే సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడము, అబార్షన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అబార్షన్ కూడా ఒక కాజ్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుంది. ఆర్ ఏమన్నా మాయకి వెనక భాగంలో ఏమన్నా బ్లడ్ క్లాట్ కానీ ఏమన్నా అయిందా అనేది చూసుకోవాలి. అండ్ బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు అదేమన్నా బ్లీడింగ్ దాని రూపంలో వస్తుందా అనేది చూసుకోవాలి. ఇంకేమన్నా మీకు బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ ఇంకేమన్నా బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ప్లాసెంటా అనేది ఎక్కడుంది, అంటే పై భాగంలో ఉందా కింద భాగంలో ఉందా అనేది చూసుకోవాలి. ఒకవేళ అది కింద భాగంలో ఉంటే అదేమన్నా దానివల్ల బ్లీడింగ్ అవుతుందా అనేది చూడాలి. ఒకవేళ బ్లీడింగ్ దానివల్ల అవుతుంటే బెడ్ రెస్ట్ ఇవ్వడము, కంప్లీట్గా అది బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి, బ్లీడింగ్ రాకుండా ఉండడానికి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే లాస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీలో ఒకవేళ బ్లీడింగ్ వచ్చిందనుకోండి, అది ఎందువల్ల వస్తుందని అంటే యూజువల్గా ఎక్కువగా ముందే ప్రీమెచ్యూర్గా ప్లాసెంటా ఏమన్నా అంటే సపరేట్ అయిపోయిందా ఏంటి, లేదా ఏమైనా లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయా అనేది చూసుకోవాలి. సో బ్లీడింగ్ అనేది రాగానే మీరు వెంటనే కంగారు పడకండి. మీరు దానికి కాజెస్ ఏంటి, దానివల్ల ఎందువల్ల వచ్చిందనేది తెలుసుకోవాలి. దానికి మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది. దానికోసం అని చెప్పి అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. యూ విల్ హ్యావ్ ఏ హెల్దీ బేబీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బ్లీడింగ్. థ్యాంక్ యూ.